నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. ఆర్యవైశ్యులందరూ ఐకమత్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ విభాగం నూతన కార్యవర్గ అధ్యక్షునిగా కాసంశెట్టి సుధాకర గుప్తా, కార్యదర్శిగా మేడా కామేశ్వరరావు, ట్రెజరర్గా మురహరి సునీల్ కుమార్తో పాటు కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ, ఆర్యవైశ్య మహాసభ ప్రథమ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ ఐకమత్యంగా ఉండి హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలన్నారు. చరిత్రలో ఆర్యవైశ్యులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాజ్యాంగపరంగా అన్ని సామాజిక వర్గాలకు హక్కులు ఉన్నప్పటికీ ఆర్యవైశ్యులకు మాత్రం ఇలాంటి హక్కులు రాజ్యాంగపరంగా లేవని తెలిపారు. అయినప్పటికీ ఆర్యవైశ్యులు సంప్రదాయ వ్యాపారాలను కొనసాగిస్తూనే కులమతాలకు అతీతంగా అందరికీ సేవలు అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలోని ఆర్యవైశ్యులకు ఎక్కడ సమస్య వచ్చినా వారికి సహాయం చేసేందుకు వీలుగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ముందుకు సాగుతుందన్నారు. స్వాతంత్ర పోరాటంలో కూడా ఆర్యవైశ్యులు అందరికంటే ముందున్నారని ఆయన వివరించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 56 రోజుల పాటు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యులు ఒక్కరి కోసమే పోరాడలేదని, అందరి కోసం పోరాడిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కడప జిల్లా రూరల్ విభాగం ఆర్యవైశ్య నూతన కార్యవర్గ సభ్యులు అందరినీ కలుపుకొనిపోయి ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ అధ్యక్షుడు వారి కార్యవర్గ ప్రమాణంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరులు పేర్లు చూస్తున్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు, చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా గొప్పవారు కింద ఉండే వాళ్ళు ఉన్నారు. సభకు అనుకూలంగా నేను కొంతమంది కూర్చోవచ్చు, కింద కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది గొప్పవారు ఉన్నారు. వారికి పైన ఉండే వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఆర్యవైశ్యులు మన ఒక కులంగా ముందు నుంచి మాట్లాడుతున్నాం. నేను ఎప్పుడు కులం గురించి చెప్పను, ఇది ఒక కుటుంబం అని చెప్తాను. ఆర్యవైశ్యులు అనేది మనది ఒక కుటుంబం. దీంట్లో ఏ బాధలు వచ్చినా అందరూ కలిసి కట్టుగా మనం పనిచేస్తే ఏదైనా సాధించుకోవచ్చు అనేది నేను ముందు నుంచి ప్రతి మీటింగ్లో చెప్తున్నా. ఇప్పుడు కూడా అది చెప్తాం. మన కుటుంబ సభ్యులు మనం అందరూ, మన సభ్యులు ఎవరికి మన కుటుంబంలో ఎవరికి బాధ కలిగినా అది అందరికీ బాధ కలుగుతుంది అనే మనస్తత్వంతో మనం ముందుకు పోతే అది మనం ఏదైనా తెలుస్తామని నేను తెలియజేస్తున్నాను. మనకు రాజ్యాంగపరంగా మన హక్కు లేదని ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, పెద్ద రెడ్డి గారు, పెద్ద చోటు, ఈ మహాసభ అన్ని పార్టీలతో ఉండే మహాసభ పార్టీ రహితంగా ఎర్ర చొక్కా వేసుకున్నా, పచ్చ చొక్కా వేసుకున్నా, బ్లూ చొక్కా వేసుకున్నా, కాషాయం వేసుకున్నా, ఏ చొక్కా వేసుకున్నా మన వైశ్య సోదరునికి ఓటు వేయండి, సమర్థించండి సభాముఖంగా చెప్తుంటారు. తప్పేముందండి, మనకు కుటుంబం కాబట్టి ఓటు వేయాలి. ఒక కుటుంబ సభ్యుడికి ఓటు వేయాలంటే ఏది అడ్డు రాదు. కుటుంబ సభ్యుడికి ఓటు వేయకపోతే ఇంకెవరు చేస్తాను, ఇది తప్పు లేదు. ఏ ఎక్కడ నుండి ఎక్కడన్నా మన కుటుంబ సభ్యుడికి మన వాటిని సమర్పించండి అని నేను ప్రతి మీటింగ్లో చెప్తాను. ప్రొద్దుటూరుకు ఒక 1 month బై ఎలక్షన్లో రావడం జరిగింది.
అప్పుడు నిలబడిన ఎమ్మెల్యే అప్పుడు వరదరాజరెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మీ మీటింగ్ వచ్చినప్పుడు కూడా వరదరాజరెడ్డి గారు మళ్ళీ నిలబడినారు. ఇలా అప్పుడు 1 month ఉన్నాను ఇక్కడ రుద్రుడులో. మన వాళ్ళందరూ అభిమానిస్తారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ వస్తారు, మాట్లాడతారు, మాతో భోజనం చేస్తారు, వాళ్ళు భోజనం పెడతారు, వాళ్ళు ఎత్తుకోపోతారు, వాళ్ళు ఎత్తుకోపోతారు. ప్రొద్దుటూరులో మరి ప్రొద్దుటూరు వాళ్ళ మనస్తత్వం చాలా తమాషగా ఉంటుంది. ఇదంతా ఇల్లు పెద్ద పెద్ద అయిపోయినాయి, చిన్న చిన్న గల్లీలు ఉండేది. మన వాళ్ళు బయట ఎట్లా ఉంటుందంటే ఈ పక్క ఇంట్లో ఉండేవాడు ఎదురు నువ్వు తిరిగినా ఎవడు తిరిగినా నీకు అంత చూస్తూ ఉంటాడు, ఇక్కడ ఉండేవాడు నీకు అంత చూస్తూ ఉంటాడు, ఎవడు తిరగదు. వాళ్ళు వాయిస్ ఎక్కువ కానీ మంచి ఉద్యోగం ఎక్కడా ఫైట్ చేయరు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని గడ్డా వీధిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని గడ్డా వార్డులో నాయకులు జవాద్, సిరాజ్ బృందం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. ముస్లింలకు రోజా ఉపవాస దీక్షలు విరమింపచేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతో చేశారన్నారు. ఈ 5 ఏళ్లలో ముస్లింలు ఎంతో నష్టపోయారని తెలిపారు. దుల్హన్ పథకం ద్వారా మైనారిటీ యువతుల వివాహానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 50,000 రూపాయలు అందించినట్లు గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వస్తే ₹1,00,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక నిబంధనలు పెట్టి అందకుండా చేశారని పేర్కొన్నారు. జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయిస్తే ఈ ప్రభుత్వంలో నిర్మాణానికి అడుగులు పడలేదని మండిపడ్డారు. రంజాన్ తోఫాను సైతం ఈ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ముస్లింలు ఈ 5 ఏళ్లలో జరిగిన పరిస్థితులను గమనించాలని కోరారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ముస్లింల జీవితాలు బాగుపడతాయన్నారు. కర్నూలులో ముస్లింలకు తాను అండగా ఉంటానని తెలిపారు. ఎలాంటి ఆపద వచ్చినా ముందుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసమూర్తి, సీనియర్ నేతలు మన్సూర్ అలీ ఖాన్, హమీద్, వార్డు ఇన్ఛార్జి ఇబ్రహీం తదితర ముఖ్య నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని నందనవనంగా మారుస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు అరోరా నగర్లో జరిగిన టీజీ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. అరోరా నగర్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలను కలిసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. టీజీ భరత్ భరోసా కార్యక్రమానికి వచ్చిన యువనేత భరత్కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రజలు టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రయత్నంలో సంక్షేమ పథకాలు చాలామందికి అందలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అర్హులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. నగరంలో ఉన్న విద్యుత్తు, డ్రైనేజీ సమస్యలను తప్పకుండా పరిష్కారం చేస్తామన్నారు. తాను రూపొందించిన 6 గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తానన్నారు. నాయకుడు సరైన వ్యక్తి అయితే ప్రజలకు ఇబ్బందులు ఎందుకు ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు మోసపోయింది చాలని ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు వచ్చిన తనకు ఓటు వేయాలని కోరారు. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. తనకున్న అనుభవంతో కర్నూలుకు పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి శ్రీధర్, బాలు, జనసేన నాయకులు పవన్, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఇంపార్టెంట్ 5 ఏళ్లకు వచ్చే ఎలక్షన్లలో నాకేం సంబంధం అనుకోరాదమ్మా. ఎందుకంటే మీ భవిష్యత్తు, మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉండేది చాలా ఇంపార్టెంట్. అవునా కాదమ్మా? ఓటేసే ముందు ఒక 10 నిమిషాలు ఆలోచించండి. ఎవరు అయితే బాగా చేయగలుగుతారు, ఎవరైతే మనం హ్యాపీగా ఉండగలుగుతాం 5 ఏళ్ళు, నెక్స్ట్ 5 ఏళ్ళని ఆలోచన చేసి ఓటేయండి అంట. నేను చేసేవాడిని. నేను ప్రతి ఇంటికి ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నా మేనిఫెస్టో ఇస్తున్నా, 6 గ్యారంటీలు చేయబోతున్నా 5 ఏళ్లలో అని. ఈ 6 గ్యారంటీలు చేయకపోతే వితిన్ 2029 లోపల మీరు ఓటు వేయద్దండి, నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను అంటున్నాను. అంతకన్నా గట్టి నాయకుడు, గట్టి నమ్మకం ఎవరు ఇలేరమ్మా. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఉండే అవతల కంటెస్టెంట్ వచ్చి పక్కా నాన్ లోకల్, నేను పక్కా లోకల్. నాకి ఆయనకి చాలా తేడా ఉంటుంది. నాకు అనుబంధము, ఇక్కడ ఉండే రిలేషన్షిప్ అన్నీ ఉంటాయి.
20 రోజుల ముందు వచ్చేసి నేను మాయాబజార్ చేస్తా రేపు అంటే ఎట్లయితుందమ్మా? 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేము. ఓడిపోయినా సేవ చేస్తూనే ఉన్నాం. అది గమనించండి అంట నేను కూడా అట్లా 5 ఏళ్ళు భవిష్యత్తు, 5 ఏళ్ళు 6 గ్యారెంటీలు చేయబోతున్నా. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇదే వార్డులో ఇప్పుడే చెప్పారు ఎన్నో ఉన్నాయి. పార్క్ ఒకటి చేసేది ఉందన్నారు, బీసీ భవన్, కాపు భవన్ చేసి ఫౌండేషన్ వేసి పెట్టినారు, ఏమి చేయలే ఈ గవర్నమెంట్ అన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. కొంతమంది పెన్షన్లు పోయినాయి, జాబ్స్, పిల్లలు చదువుకున్నారు, డిగ్రీలు చదివినారు, జాబ్స్ లేవు. సో ఇట్లాంటివన్నీ చాలా కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు తగ్గియాలంటే నా అట్లా నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. జై హింద్, థ్యాంక్ యూ. యేసు ప్రభువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్టాంటన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో జరిగిన ఈస్టర్ పర్వదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీనివాస నగర్లో ఉన్న స్టాంటన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో జరిగిన ఈస్టర్ పర్వదిన వేడుకల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన క్రైస్తవ సోదరులతో పాటు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ విక్టర్ ఇమానియల్, రెవరెండ్ దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్కు చర్చి పాస్టర్లు ఆశీర్వదించారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ యేసు ప్రభువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని యేసు ప్రభువును ప్రార్థించాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, కర్నూలు నగరానికి మంచినీటి సమస్య లేకుండా ఆశీర్వదించాలని కోరారు. మార్గంలో మాట్లాడడం కానీ, చెప్పుకోవడం కానీ, బాధలు ఎవరైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడి సార్ట్అవుట్, అంటే మనిషికి ఒక మంచి రిలేషన్షిప్ అట్లా ఉండాలా. ఏదైనా కానీ మంచి కోరుకోవాలనుకునేది అన్న విషయంలో కూడా చెప్పడం జరిగింది. ఒకటి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు వర్షాలు లేవు, నీళ్ళ సమస్య చాలా ఉంది. సో మీరందరూ కూడా మీ ప్రేయర్స్లో ఈ ఇయర్ అన్న మంచి వర్షాలు పడి నీళ్ళ సమస్య లేకుండా ఉండాలన్నదే మీరందరూ కూడా మీ ప్రార్థనల్లో యేసు ప్రభువుని కోరుకోవాల్సిందిగా నా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నేను కూడా ఒక సంకల్పంతో దిగిన మీ ఆశీర్వాదం కూడా ఉంటే పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఉండాలన్నదే నేను కోరుకుంటున్నా. ఎస్పెషలీ ఈ చర్చ్ కమిటీ మెంబర్స్కి నాకు బ్లెస్సింగ్స్ ఈస్టర్ గ్రీటింగ్స్ చెప్పేదానికి అవకాశం ఇచ్చిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. జిల్లాలోని ఆలూరు అసెంబ్లీ స్థానాన్ని తమ సామాజిక వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్కు కేటాయించడం అభినందనీయమని వీరశైవ ఐక్యవేదిక నాయకులన్నారు. ఈ మేరకు వీరభద్ర గౌడ్కు టికెట్ కేటాయించిన నేపథ్యంలో వారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. జిల్లాలోని ఆలూరు అసెంబ్లీ స్థానాన్ని వీరశైవ లింగాయతీ సామాజిక వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్కు కేటాయించిన సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ల ఫ్లెక్సీకి వీరశైవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరప్పతో పాటు వేదిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ విజ్ఞప్తిని మన్నించి ఆలూరు అసెంబ్లీ స్థానాన్ని తమ సామాజిక వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్కు కేటాయించడం వల్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఆలూరు అసెంబ్లీ స్థానంలో వీరభద్ర గౌడ్ భారీ మెజారిటీతో గెలిచి ఆ స్థానాన్ని పార్టీ అధినేతకు బహుమానంగా ఇస్తామని తెలిపారు. అలాగే 4 స్థానాలను బీసీలకు కేటాయించి బీసీల పక్షపాతిగా టీడీపీ మరోసారి నిరూపించుకుందని వారు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు గత 4 రోజుల కిందట మేము మా వీరశైవ సాధికారక సమితి, అట్లాగే వీరశైవ రాష్ట్ర ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ఆయనకు విన్నవించినాం. తెలుగుదేశం పార్టీ మా వీరభద్రగౌడ్ గారికి ఆలూరు టికెట్ కేటాయించమని, ఆ కేటాయించడం చాలా సముచితమని మేము ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి రిటర్న్గా చంద్రబాబు నాయుడు గారు మా కోరికను మన్నించి ఆలూరు టికెట్ని వీరభద్రగౌడ్ గారికి కేటాయించడము వీరశైవులమంతా మేమంతా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఆయన ఖచ్చితంగా ఆయనని మేము అత్యధిక మెజార్టీతో ఆలూరులో వీరభద్రగౌడ్ గారిని గెలిపించుకోవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి వీరశైవులు అందరం కలిసి కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.
ఆలూరు టికెట్ మేము అడిగిన వెంటనే మా కోరికను మన్నించి ఆలూరు టికెట్ ఆయన కేటాయించినందుకు మేము వారికి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటాము. అలాగే కర్నూలు పార్లమెంట్లో ఆలూరు టికెట్ ఒక్కటే కాకుండా 4 నియోజకవర్గాల్లో బీసీలకు కేటాయించినందుకు బీసీల అందరి తరఫున కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ వీరభద్ర గౌడ్ గారిని ఆలూరు నియోజకవర్గ అభ్యర్థిగా నియమించినందుకు మా వీరశైవుల తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రం నుంచి ఎంతో కష్టపడి భక్తులు పాదయాత్రగా శ్రీశైలం వెళ్లటం అభినందనీయమని కృష్ణాజిరావు మాజీ కార్పొరేటర్ వెంకటయ్య అన్నారు. ఈ మేరకు జోహరాపురం వద్ద శ్రీశైలం వెళ్లే పాదయాత్రికులకు వరుసగా 19వ సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక నుంచి జోహరాపురం మీదుగా వెంకాయపల్లె మార్గంలో శ్రీశైలం వెళ్లే కర్ణాటక భక్తులకు కృష్ణాజిరావు మాజీ కార్పొరేటర్ వెంకటయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరుసగా 19వ సంవత్సరం ఈ మార్గంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రం నుంచి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు 19 సంవత్సరాలుగా తాము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ఎంతో కష్టపడి పాదయాత్రగా శ్రీశైలం వెళుతున్న భక్తులకు అన్నదానం చేయటం తమ అదృష్టంగా భావిస్తున్నామని వివరించారు. పాదయాత్రగా వెళ్తున్న భక్తులు శ్రీశైలానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు పొందాలని వారు ఆకాంక్షించారు. జోలాపురం గ్రామంలో అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి భక్తులు కర్ణాటక నుండి నడుచుకుంటూ వచ్చే భక్తులకంతా ఇక్కడ భోజనాలు పెడుతున్నాము. ఒక 19 సంవత్సరాల నుండి ఇక్కడ భోజనాలు పెడుతున్నాము. కంటిన్యూ 3 రోజులు పెడతాం కాబట్టి దేవుడు మాకు కూడా కాపాడుతున్నాడు. మేము పిల్లల తల్లులు అందరూ బాగా సంతోషంగా ఉన్నాము. మేము ఆ భక్తులకి గార్డెన్ నాటకాల్లో పోతుంటే మేము ఎంతో సంతోషం పడి వాళ్ళకి భోజనాలు పెడుతున్నాము. అంటే దేవుడు మాకు కూడా బాగా కనకరించాడు అని. శ్రీశైలం వెళ్ళే కాలినడకన భక్తులకు ప్రతి సంవత్సరము అన్నదానం చేస్తున్నాము. 19 సంవత్సరాలు అయింది. మాకు చేయడంలో చాలా చల్లగా దేవుడు చూస్తున్నాడు, ఆనందంగా ఉన్నది. నాకు అందరూ బంధువులు, ఫ్రెండ్స్, ಸೇವಾಭಿಲಾಷಿಗಳು అందరు కలిసి మేము ఏకంగా చేస్తున్నాము. ಇಲ್ಲಿ ಶ್ರೀಶೈಲಂ ಪಾದಯಾತ್ರೆಗೋಸ್ಕರ ನಾವು ಬೆಳಗಾಂ, ಜಮಖಂಡಿ, ಬಳ್ಳಾರಿ ಅಲ್ಲಿದ್ದ ಜನಗಳು ಎಲ್ಲರೂ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇಲ್ಲಿ 18 ವರ್ಷದಿಂದ ಇಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರು. ಇದು 19వ ವರ್ಷ. ಇಲ್ಲಿ ಊಟ ಚೆನ್ನಾಗಿರ್ತೈತೆ ಅಂತ ಇಲ್ಲೆಲ್ಲರೂ ನಾವು ಬಂದು ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಊಟ ಮಾಡಿ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ರೆಸ್ಟ್ ತೊಗೊಂಡು ಮತ್ತು ಹಿಂಗೆ ಮುಂದಕ್ಕೆ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾಯಿದ್ವಿ, ಪಾದಯಾತ್ರೆ ಮಾಡ್ತಾಯಿದ್ವಿ. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಮಳೆ ಇಲ್ಲ, ದೇವ್ರನ್ನ ನಾವು ಬೇಡ್ಕೊಬೋದು ಚೆನ್ನಾಗಿ ಮಳೆ ಆಗಬೇಕಂತ ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದೀವಿ. ఓం నమః శివాయ్. 19 ఇయర్స్ నుంచి మా ఫాదర్ అన్నదానం ప్రోగ్రామ్ పెడుతున్నారు. ఎవ్రీ 3 డేస్ పెడతాము. మేము మా డాడీని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మా డాడీకి ఇక్కడ వచ్చి మేము కూడా హెల్ప్ చేస్తున్నాము. మాకు కూడా మా ఫ్యామిలీకి అందరికీ బాగా జరగాలని, దేవుడి ఆశీస్సులు మాకు కావాలని ప్రార్థిస్తున్నాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కర్నూలు కరాటే మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని దామోదరం సంజీవయ్య మున్సిపల్ హై స్కూలులో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలోని దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ హై స్కూలులో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు కరాటే మార్షల్ ఆర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ పాల్గొని బాలబాలికలకు వివిధ రకాల కలర్ బెల్టులను, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ వంటి విద్యలు ఎంతో అవసరమని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందితే మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో 8 అంశాలలో బెల్ట్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ పోటీలకు పరిశీలకులుగా గ్రాండ్ మాస్టర్ రాఘవేంద్ర, బహదూర్, రామకృష్ణ, మధు, భరత్ వ్యవహరించారు. వెల్కమ్ టు ఆల్ స్టూడెంట్స్. ఈరోజు బెల్ట్ టెస్ట్కి అందరు వచ్చినారు, అందరికీ వెల్కమ్. తర్వాత వచ్చేసి ఈరోజు మున్సిపల్ గ్రౌండ్లో బెల్ట్ టెస్ట్ జరుగుతుంది. అందరూ పిల్లలందరూ బాగా టెస్ట్ పాస్ అయ్యి బాగా జాగ్రత్తగా చేయాలి. తర్వాత వచ్చేసి అందరు ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారా? స్టార్ట్ అయినాయి అందరికీ? మీరంతా ఆరోగ్యంగా ఇట్లాంటి హెల్త్కి సంబంధించినవి కరాటే ఇట్లాంటివి చేస్తేనే అందరికీ మీకు హెల్త్ పరంగా బాగుంటుంది, మెంటల్గా, ఫిజికల్గా అంతా బాగుంటుంది. ఇవి ఈనాటి సిటీ న్యూస్.
తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.